హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరికీ వెల్కమ్ అండి మన ఛానల్లోకి. నేను నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నా దాంట్లో బ్యాలెన్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఊర్లో అయితే అవైలబుల్ ఉండదు బ్యాలెన్స్ వేయించుకోవడానికి. గురజాల అలా వెళ్ళి వేయించుకొచ్చుకోవాలి, అందుకని నిన్నటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నేను మొన్న చేసిన బ్లాగ్ ఈరోజు మీతోటి షేర్ చేసుకుంటున్నాను. పేదవాళ్ళకి బెస్ట్ అండ్ హెల్దీ కర్రీ ఏంటంటే ఆకుకూరలు అని చెప్పవచ్చు. చాలా సింపుల్గా మనకి ఒక 10 or 20 రూపీస్లోనే కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ డబ్బులు కూడా ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కందిపప్పు కానీ పచ్చిపప్పు కానీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈరోజు నేనైతే ఇక్కడ పాలకూర ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాలకూర వచ్చేసి నేను 2 కట్టలు అంటారు కదా, అలా తీసుకున్నాను అనమాట. వాటిని ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. కొంచెం మరిన్ని వాటర్లో వాష్ చేసుకుంటే దాంట్లో ఇంకా ఏమైనా ఇసుక అలా ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది కదా. ఆకుకూరలు అయితే కట్ చేసి ఎప్పుడైనా క్లీన్ చేయకూడదు ఫ్రెండ్స్. దానిలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. అలానే ఇంకా విడదీసి ఆకులు మొత్తంగా వాష్ చేసుకోవాలి. కట్ చేసి వాష్ చేసుకున్నామంటే మనకి ఇంకా కర్రీ తిన్నా కానీ ఇంకేమీ ఉపయోగం ఉండదు అనమాట. తర్వాత ఇక్కడ నేను వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసి ఇంకా ఏదైనా గడ్డి అలా ఉంటూ ఉంటాయి కదా, అది కూడా ఏరుకొని ఇంకా క్లీన్ చేసి ఇంకా అట్లా చిల్లులు గిన్నెలో వేస్తున్నాను అనమాట. ఇంకా నీళ్ళన్నీ ఓడిచిపోతాయి కదా అని చెప్పేసి అలా ఒక 5 నిమిషాలు పెట్టేస్తే ఇంకా నీళ్ళన్నీ కారిపోతాయి కదా. ఇంకా తర్వాత నేను ఇంకా కర్రీని కట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మా సైడు కొంచెం అంతా వేస్ట్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఆ వాటర్లో పండిస్తూ ఉంటారని చెప్పి విన్నాను నేను. అంటే అది సమ్మర్లో చేస్తారు, ఇప్పుడైతే కాదు. ఇప్పుడైతే కాలువలు వస్తున్నాయి కదా, చూసారా ఎంత మురికి వచ్చేసిందో వాటర్లో. కొంచెం గ్రీనరీగా కనిపిస్తున్నాయి కదా కొంచెం అంతా. అంటే అది నైట్ తీసుకున్న ఆకుకూర కాబట్టి అక్కడక్కడ లోపల ఆకులు అనేవి పాడైపోయాయి కదా, అందుకని ఇలా వచ్చేసింది అనమాట. ఫైనల్గా ఇంకా నేను కర్రీని కట్ చేస్తున్నాను అనమాట, ఆకుకూరని. ఇంకా పాలకూరతోటి ఈరోజు పప్పు కాకుండా ఓన్లీ పాలకూర చేద్దామని ప్రిపేర్ అయ్యాను. దాన్ని కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఆకుకూర పాలకూర అయినా సరే, తోటకూర అయినా సరే, ఏదైనా సరే ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవద్దండి. ముందే వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా అంతా ఇలా ఆకులు, గడ్డి, ఏమన్నా పాడైపోయిన ఆకులు అవన్నీ ఉంటే పక్కకు తీసేసి కట్ చేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కట్ చేయడం అయితే అయిపోయింది. అది కొంచెం అంతే ఉందని క్యాబేజీ ఉందండి, ఆ క్యాబేజీని కూడా కట్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసాను. ఇవి కొంచెం అంత చిటపటలాడగానే పోపులో కంపల్సరీ ఆవాలు వేయాలండి. ఆవాలు వేస్తేనే ఈ పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆవాలు కూడా వేసేసాను. నేను ఇక్కడ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పులుసు కర్రీ కాదు, అలానే పప్పు కర్రీ కాదు. చూడండి ఎలా చేస్తాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లోకి, పుల్కాల్లోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆకుకూర కన్నా ముందుగా క్యాబేజీ తురుగుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే క్యాబేజీ తురుము అనేది కొంచెం అంతా స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ముందుగా క్యాబేజీ తురుముని యాడ్ చేసి, అది కాక మనకి ఆకుకూర అనేది జస్ట్ ఒక 2 minutesలోనే మగ్గిపోతుంది కదా, అందుకని చెప్పేసి ముందుగా క్యాబేజీ తురుము యాడ్ చేసి దానిలో స్మెల్ రాకుండా ఉండేందుకు కొంచెం అంతా జింజర్ గార్లిక్ పేస్టు, అలానే కొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం అంతా 1 or 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూసారా ఆనియన్ స్కిప్ చేశాను. ఆనియన్కు బదులుగా క్యాబేజీని వాడాను. చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ క్రంచీగా క్యాబేజ్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అంతా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా గిన్నెకి నిండుగా వచ్చేసింది. అది కాక ఇంకా నేను ఈరోజు కొంచెం అంతా పాలకూరతోటి వేరే రెసిపీ ప్రిపేర్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇంక ఇదంతా ఆయిల్ అంతా
పసుపు వేసిన మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా అది మగ్గిపోతూ ఉంటుంది మనకి. వాటర్ కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూపించింది అయితే అన్నం అనమాట. కొంచెం రాత్రిది మిగిలింది, దానిలోని ఇంకొంచెం అంతా వేడివేడిగా ఉన్న రైస్ని వేసి ఇప్పుడు నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రాత్రి మిగిలిన అన్నం అలానే డైరెక్ట్గా తినాలంటే తినరు కదా, అందుకని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఈ పక్కన అవతలకి కర్రీ పెట్టేసి యువతల పక్క ఇది పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు, ఎండుమిర్చి, ఈ పోపు దినుసులు కొంచెం అంత చిటపట ఆడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపుగా నేను 2 క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. క్యాప్సికమ్ పాలక్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ను కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర 2 ఉన్నాయండి. కొంచెం అన్నీ ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి అన్నం అంతా స్ప్రెడ్ అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, రైస్ కూడా కొంచెం అంత స్పైసీగా ఉంటే ఎర్లీ మార్నింగ్ తినడానికి మనకి బాగుంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ పొద్దునేం కాదండి, 8 అలా అవుతుందన్నమాట. బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్యాప్సికమ్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ సీడ్స్ కూడా తీయలేదండి. ఇంకా వాటిని అలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పోపు దినుసులు చిటపటలాడగానే ఇంక ఇవి వేసేసామంటే ఇంక ఇవి కూడా కొంచెం అంతసేపు మగ్గించుకుంటే బాగుంటుందన్నమాట. దీనిలో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత కొన్ని పల్లీలు, అవి కూడా కొంచెం అంత ఫ్రై అయితే అన్నంలో అక్కడక్కడ మనకి క్రంచీగా తగులుతాయి. ఇంకా మసాలా పొడి ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం అంతా లాస్ట్లో మిరియాల పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వీటిని కూడా కొంచెం అంతసేపు మగ్గించుకొని, అంటే ఒక 2 మినిట్స్ వరకు మగ్గితే ఇంకా పచ్చిమిర్చిలో స్పైసీనెస్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇంక మనకి రైస్కి అంతా అప్లై అవుతుంది అనమాట. దీనిలో కొంచెం అంత జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కొంచెం అంత పసుపు, ఇవి 2 యాడ్ చేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇంకా ఉంచిన పాలకూర తురుము కూడా వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీ పట్టి వేస్తుంటారు కొంతమంది, అలా కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేస్తే ఇంకేంటంటే అన్నం అంతా ఇంకా మరి గ్రీన్గా కనపడ్డట్టు ఉంటుంది. అలా అందరికీ నచ్చదు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పక్కన నేను కర్రీని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉన్నాను. ఈ పక్కన అయితే నాకు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మగ్గుతూ ఉంది. ఆ రాత్రి మిగిలిన అన్నంలోని ఇంకొంచెం అంత వేడి అన్నం కూడా యాడ్ చేశాను అనమాట. కర్రీలో వచ్చేసి ఉప్పు వేశాను, ఇందాక పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను కదా. ఈ రైస్ దానిలోకి వచ్చేసి పసుపు యాడ్ చేశాను. ఇంకా రెండింటి ఒకటే స్పూన్ పెట్టి తిప్పుతున్నానండి. నా దగ్గర పెద్దగా ఉన్నది ఒక్కటే ఉన్నది, కొంచెం అంటే చెయ్యికి హీట్ తగలకుండా ఉండేందుకు ఉన్నది ఒక్కటే ఉన్నదనమాట. అందుకని దాన్ని అటువైపు ఇటువైపు మార్చి తిప్పుతున్నాను. ఎందుకంటే పాలకూర అనేది కొంచెం వాటర్ యూజ్ చేయలేదు కదా, అది కాక కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కాకుండా చిన్నగా ఉన్న గిన్నెలో చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ రైస్లోకి వచ్చేసి ఇంకా నేను మిరియాల పొడి ఉంది కదా, దానిలోనే కొంచెం అంత జీలకర్ర, అలానే వెల్లుల్లి 2 వేసి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. మిరియాలు, పచ్చిపప్పు, మినపప్పు, దాదాపుగా దాన్ని రసం పొడి అని కూడా అనవచ్చు, అలా పట్టుకున్న పొడి అనమాట. అది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. ఇంకా తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా అన్నాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మసాలా అంతా రైస్కి పట్టేలాగా తిప్పుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. రైస్కి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ అని కూడా చెప్పవచ్చు పాలకూర రైస్ అనమాట. ఇంకా అంతా కలిపేసుకోవాలి. కొంచెం అంతా సాల్ట్, ఇంకొంచెం అంత స్పైసీనెస్గా తినేవాళ్ళు కొంచెం అంత కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి స్పైసీనెస్ సరిపోదని చెప్పేసి నేను కారపొడి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదా పొద్దున, అందుకని చెప్పేసి కొంచెం కారపొడి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొంచెం అంత స్పైసీనెస్
సరిపోయాన్ని వేయలేదనమాట. ఒక 4 or 5 తీసుకున్నాను. కొంచెం రైస్ అయితే 4 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. కొంచెం అంత ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే మా బాబు, మా తోడుకోడలు వాళ్ళ బాబు కూడా వచ్చాడు. ఇద్దరిని తినమని చెప్పి అన్నాను, సరే అన్నారు. అందుకని చెప్పేసి కొంచెం అంతా క్వాంటిటీ ఎక్కువగానే చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మార్నింగ్ టిఫిన్ లాగా తినేసాము అంటే ఇంకా మనం మధ్యలో ఇంకేమీ తినం కదా, పొలం వెళ్తాం కదా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం 2కి 1కి 1:30కి అలా లంచ్ చేస్తాం కదా. అందుకని చెప్పేసి ఇంకా దీన్నే రైస్ లాగా, దీన్నే టిఫిన్ లాగా చేస్తున్నాను అనమాట. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలక్ రైస్, అలానే క్యాప్సికమ్ కర్రీ, ఇంకా కారపొడి జస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మరీ స్పైసీగా ఉన్నా కానీ అంత బాగుండదు కదా, అందుకని చెప్పేసి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈరోజంతా మాది గ్రీనరీ అని చెప్పవచ్చు. గ్రీనరీ డేగా నడిచిపోయింది. కర్రీ వచ్చేసి పాలకూర, రైస్ వచ్చి పాలక్ రైస్, ఎమ్మి పాలక్ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే కర్రీ అది కలుపుకునేందుకు అవకాశం, పిల్లలు స్పూన్లతో అలా కలుపుకుంటూ ఉంటారు కదా, చేతితోటి కలుపుకునేందుకు స్కూల్లో అవకాశం ఉండదు కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. కొంచెం అంత రైస్ మిగిలిపోయినప్పుడు లేదా ఉదయాన్నే మనము రైస్ వండినప్పుడు పిల్లలు మారాం చేస్తుంటారు కదా, మాకు రైస్ వద్దని చెప్పేసి ఈ విధంగా చేసి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అయితే నాకు కర్రీలో కొంచెం అంత కారపొడి యాడ్ చేస్తే కర్రీ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకున్న కౌంటర్ టాప్ అనమాట. ఇది చిన్న ర్యాక్ ఉంది కదా, ఇంకా దాని మీదే అక్కడ ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకా అన్నీ ఇక్కడే వంటకు దగ్గరగా ఉన్నాయి కదా, అందుబాటులో ఉన్న ర్యాక్ కదా, ఇంకా దాని మీద పెట్టేశాను. ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. నాకైతే అంత బాగా సర్దుకోవడం రాదండి. అందుట్లోనూ మాకు అలా గూళ్ళు లాగా అలా ఏమీ లేవు కదా, కబోర్డ్ లాగా ఉన్న ర్యాకుల్లోనే సర్దేసుకోవాలి. చాలా వరకు పక్కన అట్టపెట్టెల్లో అలా పెట్టేసుకున్నాను సామాను. కొంచెం అంతా రెగ్యులర్గా వాడుకునే వరకే వీటిల్లో పెట్టేసుకున్నాను. ఒక్కటి కూడా గూడు అనేది లేదండి. ఈ కౌంటర్ టాప్ లేదా నాకున్న చిన్న ర్యాక్, దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎలా సర్దుకోవాలి ఏంది అన్నది. నేనైతే నాకు చేతైనట్టు సర్దుకున్నాను. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే మీ సలహాలు, అమూల్యమైన సలహాలు మాకు చెప్తారని కామెంట్ సెక్షన్లో అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా రాత్రి వండిన రైస్ కుక్కర్ గిన్నె ఉంది కదా, ఈ గిన్నె కర్రీస్ కట్ చేసిన కట్టరు అవన్నీ తీసేసి క్లీన్ చేద్దామని ఇంకా అక్కడ పక్కన పెట్టేసి ఇంకా అది కూడా కొంచెం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఏమైందంటే నాకు ఇది వచ్చేసి ఇనప ర్యాక్ అంటారు కదా, అదనమాట. కొంచెం అంత వాటర్ పడి అది తుప్పు పట్టేస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా తుప్పు పట్టేస్తుంది ఫ్రెండ్స్. దానికి అందుకోసమని దాని మీద ఒక రైస్ ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ రైస్ ప్యాకెట్ వేసి దాని మీద అంత పేపర్ వేసాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ ప్లేట్ అంతా తుప్పు పట్టేస్తుంది. అక్కడ మాకు అది కాక ఆ గోడ అనేది కొంచెం అంత చెమ్మలాగా వర్షం పడ్డప్పుడు వస్తూ ఉంటుంది, దాని నుంచి కూడా అలా పాడైపోతుంది అనమాట. ఇంకా ఎలా ఉన్నాయో వ్లాగ్స్ అనేవి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలానే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కొంచెం అంతా కామెంట్ సెక్షన్లో మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నేను సర్దుకునేదంతా కొంచెం అంత కనిపిస్తుంది కదా, ఎలా సర్దుకోవాలో కూడా మీరు తప్పకుండా నాకు సలహాలాగా కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. రైస్ అయితే ప్రిపేర్ అయింది, పక్కన పెట్టేసాను కూడా ఆల్రెడీ. ఇంకా బాబు బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ముందు బాబుకి మా వారికి పెడదామని పెడుతున్నాను. ఈ లోపల మా బాబు కజిన్ బ్రదర్ అనమాట, వాడు కూడా వచ్చేసాడు. ఇంకా వాళ్ళ ముగ్గురికి పెట్టేసి మేము తింటున్నాం అనమాట. సూపర్గా ఉందండి రైస్ అనేది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మేము తిన్నాం కదా, తిన్న తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇది నిన్న రావాల్సిన వీడియో, నా దానిలో బ్యాలెన్స్ అనేది లేక ఈరోజు వస్తుంది అనమాట. మీకు అసలు చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. మా బాబుకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళకి రైస్ పెట్టేసి ఇంకా మేము కూడా తింటున్నాము.
కొంచెం అంతా నిన్న చేలో ఏమైందంటే నూగులు పెట్టాను కదా, అవి కోసుకొని వచ్చానండి నేను. అవి కూడా చూపిస్తాను వీడియోలో, చూడండి. తెల్ల నూగులు. ఇంకా బాబుని తినమని చెప్పంటే వద్దు వద్దు అంటున్నాడు. ఏం పర్లేదులే తినమ్మా అంటే తిన్నాడు. ఇంకా ఫైనల్గా ఇంకా కర్రీ కారపొడి వేయడం ఇందాక మర్చిపోయానండి, అందుకని మసాలా కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా యాడ్ చేసేసి ఇంకా కర్రీ కూడా మనకి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇది పాలకూర ఊరికే గిన్నె నిండగా వచ్చింది కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయి నాకు ఎంత తక్కువ ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా కారం వేసేసి ఒకసారి శుభ్రంగా కలబెట్టుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకున్నామంటే కర్రీ మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. అందులోనూ మనము ఆకుకూరలు చేసేటప్పుడు ముందు మూత పెట్టామంటే దానిలో ఉన్న గ్రీన్నెస్ అనేది కనపడకుండా బ్లాక్గా కర్రీ రెడీ అవుతుంది అనమాట మనకి. అందుకని మూత పెట్టకుండా చేసుకున్నామంటే బాగా గ్రీన్గా కనిపిస్తుంది కర్రీ, బ్లాక్గా కనిపించకుండా. ఇంకా మేము అందరం తినేస్తున్నాము. అక్కడక్కడ క్రంచీగా పల్లీలు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది. రైస్ అయితే లంచ్ బాక్స్లోకి పిల్లలకి చాలా బాగా ఉంటుందన్నమాట. అలానే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏమన్నా చెయ్యి అని గొడవ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు కూడా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం అంత ఇంట్లో రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తోటి ఇంకా టీవీ చూస్తూ తింటున్నారనమాట పిల్లలు. అక్కడ మాకు ముందుగా రూమ్లో వాళ్ళు ఉంటారు కదా, ఆ అమ్మాయి మాకు వాకిలి ముందుగానే ఉన్నట్టు ఇంకా గిన్నెలు అవి తోముకోవడానికి అక్కడ కడుక్కుంటుంది. కొంచెం అంత లైట్గా కనిపిస్తుంది మీకు, కర్టెన్ ఉంది, కర్టెన్ సాటుగా. ఇంకా మాకు ఎదురుగానే కడుక్కోవాలండి వాళ్ళు. తర్వాత ఇవి వచ్చేసి నువ్వులు అనమాట. నిన్న చేను దగ్గర నుంచి కోసుకొని వచ్చాను. అవి డాబా మీద ఎండలో పెట్టాను. ఇంకా మళ్ళీ 4-5 రోజుల తర్వాత వెళ్తే అవి బాగా ఎండిపోయి రాలిపోతాయి కదా అని చెప్పేసి, వేస్ట్గా పోతాయి అని చెప్పేసి ఇంకా నేను కోసుకొని తీసుకొచ్చి డాబా మీద ఎండబెట్టాను ఒక పట్ట వేసి. చూసారా తెల్ల నువ్వులు. ఇంకా 2 రోజులు పచ్చిగా ఉన్న కాయలు కూడా ఎండితే మొత్తంగా రాలిపోతాయి అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను.